హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. పూజ గదిలో ఈ తప్పు చేస్తున్నారా? మంచిది కాదు. ఈ మధ్య కాలంలో సమయం లేకనో లేక ఓపిక లేకనో దేవుడి గదిలో దీపాలు కాకుండా ఏవో చిన్న లైట్లు వేసి పెట్టేస్తున్నారు. దాన్నే దీపంలా భావిస్తున్నారు. అలా ఎప్పుడూ చేయకండి. దీపానికి ఉండే శక్తి అంతా ఇంతా కాదు. ఉదయం సాయంత్రం ఎప్పుడూ ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి. ఒక సరైన సమయాన్ని ఎంచుకుని రోజు ఆ సమయానికి దీపం పెట్టేస్తూ ఉండండి. ఇంటి ఇల్లాలు దీపం పెడితే ఎంతో మంచిది. ఒకవేళ ఇల్లాలకి ఏదన్నా అనారోగ్య సమస్య ఉంటే ఆడపిల్లలు భర్త అయినా పెట్టవచ్చు. పూజ గదిలో దీపం పెట్టాక కాసేపు అలాగే కూర్చుని ఉండండి. మీకు ఆ సమయంలో కలిగే అనుభూతి లైట్లు వేస్తే మాత్రం అస్సలు కలగదు. దీపానికి ఉన్న శక్తి అలాంటిది. మరి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా? లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలో? మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు జీవితంలో చాలా వరకు సమస్యలు లేనట్టే. నేటి సమాజంలో మనిషికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో డబ్బులు కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవటం లేదు. కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవక ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలి. అలాగే కొన్ని తప్పులను కూడా చేయకూడదు. ఈ వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఏ తప్పులు చేయకూడదు, ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బులకు ఎక్కడ పడితే అక్కడ పెడితే లక్ష్మీదేవి ఆ ఇంటిలో ఉండదట. డబ్బులను కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో భద్రపరిస్తే లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది. నగదును తూర్పు దిక్కులో లాకర్లో పెట్టాలి. నగదును ఎప్పుడూ దక్షిణ దిక్కుగా పెట్టకూడదు. అలాగే బాత్రూమ్ ఎదురుగా డబ్బును భద్రపరిచే లాకర్ని పెట్టకూడదు. లాకర్ని ఎప్పటికప్పుడు దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. కొంతమంది లాకర్లో లక్ష్మీదేవి ప్రతిమ లేదా ఫోటో పెడుతూ ఉంటారు. అలాంటి వారు లక్ష్మీదేవి పక్కన 2 ఏనుగులు ఉన్న ప్రతిమ లేదా ఫోటో పెట్టుకోవాలి. మంగళవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇది జ్యోతిష నిపుణులు చెప్పిన మాట. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధనలక్ష్మి నిలవదనే అలా చెబుతారు. అలా కడితే లక్ష్మి అలిగి వెళ్ళిపోతుందట. సాయంకాలం నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. సోమరిగా ఉండేవారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ప్రతిరోజు నిత్య దీపారాధన తప్పనిసరిగా చేయాలి. అలా చేయని వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.